రాజమండ్రిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ మైనర్ విద్యార్థి దీపావళి సామాన్లు కొనడానికి బయటకు వెళ్లగా ఆ బాలికకు ముందుగా పరిచయం ఉన్న పాము అజయ్ అనే వ్యక్తి మరియు అతని స్నేహితులు అక్కడికి వచ్చి బాధితురాలితో మాట్లాడి వారు కూడా దీపావళి సామాన్లు కొనడానికి వెళ్తున్నట్లు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్పై ఎక్కించుకుని ఆమెను అల్కట్ గార్డెన్స్ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ గురు రెసిడెన్సీ లాడ్జ్కి తీసుకువెళ్లి వారిలో ఒక వ్యక్తి లాడ్జ్ క్రింద ఉండగా రెండో వ్యక్తి అయిన అజయ్ లాడ్జ్ రూమ్లోకి తీసుకువెళ్లి ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేసి అనంతరం ఆ బాధితురాలిని ఆమె యొక్క వసతి గృహం వద్ద వదిలి వెళ్లినట్లు ఆ బాధితురాలి ప్రవర్తన గమనించిన వసతి గృహ నిర్వాహకురాలు జరిగిన విషయంను తెలుసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక వారు కూడా వచ్చి విషయం బాధితురాలిని అడిగి తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2వ పట్నం పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం నందు ఇన్స్పెక్టర్ శ్రీ పి శివ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది. యాక్చువల్లీ దివాళీ కాబట్టి దివాళీ సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లని అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అమ్మాయిని ఆ అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా ఆ అమ్మాయి ఈ రకంగా లాడ్జ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో మనము 21st ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు 24 hours ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి కాగితాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపను తీసుకెళ్లడానికి సహకరించాడో ఈ అజయ్ అనే వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టరీత్యా నేరము. అండ్ ఈ కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దే షుడ్ టేక్ కేర్. సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము.